నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అఖిలపక్షం దశల వారీ పోరాటంలో భాగంగా మంగళవారం పిఠాపురం సబ్ స్టేషన్కి కార్యాలయానికి వెళ్లిన అఖిలపక్ష నాయకులు బాధితులు కలిసి ముఖాముఖి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏడీ అధికారి అందుబాటులో లేకపోవడంతో కార్యక్రమం వాయిదా పడినట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ స్మార్ట్ మీటర్లు రద్దయ్యే వరకు పోరాటం ఆగదన్నారు. ఖచ్చితంగా అఖిలపక్షం తలపెట్టిన ఈ కార్యక్రమం మీటర్లు తొలగించే వరకు కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్దల సుబ్రహ్మణ్యం, రాజల నాగేశ్వరరావు, మాత నాగేశ్వరరావు, వేపకాయల ప్రసాద్, వెంకటేశ్వర్లు మరియు బాధితులు పాల్గొన్నారు. అదాని మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయమని ఏడీ గారితో, బాధితులతో, ప్రజాప్రతినిధులతో ఒక ముఖాముఖి కార్యక్రమం పెట్టడం. నిర్దిష్టమైన నిర్ణయం ఈ మీటర్లు ఎందుకు బిగించవలసి వచ్చింది, ప్రజా సమాచారం ఎందుకు ఇవ్వలేదన్న ఒక కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఏడీ గారు అనివార్య కారణాల వల్ల కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వేరే రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్థానిక ఏఈ గారిని కలిసి విషయం తెలియజేయడానికి ప్రజాప్రతినిధులు అఖిలపక్ష సమావేశంగా వచ్చి ఇక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది.